అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, పోలీస్ పట్ల నేను అపారమైన గౌరవం ఉంది, వాళ్ళ నమ్మకం శక్తి ఉంది, సామర్థ్యాల గౌరవం పట్ల ఉంది. పరిపూర్ణమైన దాంట్లో ఎటువంటి విశ్వాసం డౌట్ ఉంది. లేదు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయాలు వద్దనుకున్నాను, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అంటే ముసలి కన్నీరు కాల్చడం అలాంటి ఏదైతే చేస్తున్నారో, నేను మొన్న చెప్పాను, మొన్న కాంగ్రెస్ పార్టీ సంఘీభావ ర్యాలీ తీసింది. ఆ సెక్రటరియట్ నుంచి ముందు ఆ నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ తీసింది. నేనేమంటున్నా, మీరు సంఘీభావ ర్యాలీ తీస్తున్నారు కరెక్టే. గుజరాత్ రాష్ట్రంలో కావచ్చు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎప్పుడైతే హోమ్ మినిస్ట్రీ నుంచి మనకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఆదేశం వచ్చిందో, ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరుల్ని పంపించి వేయడం చెప్పేసి ఆదేశం వచ్చినప్పుడు, గుజరాత్ లో దాదాపు 1100 నుంచి 2000 మంది బంగ్లాదేశీలను గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పంపించేశారు. అలాగే అట్లాంటి ఇన్సిడెంట్స్ అనేక రాష్ట్రాల్లో అన్ని రకాలుగా జరిగింది. గుజరాత్ లో చాలా పెద్దగా సర్చ్ ఆపరేషన్ జరిగింది, ఎక్కువ మంది బంగ్లాదేశీలు బయటపడ్డారు. అట్లానే మన పాకిస్తాన్ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో ఇప్పుడు కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా కూడా దాని యొక్క మూలము ఏదో విధంగా పాకిస్తాన్ నుంచి, ఏదో విధంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ ఉగ్రవాదుల యొక్క మూలము హైదరాబాద్ లో కనిపిస్తూ ఉండేది. సో అటువంటి హైదరాబాద్ లో మన ప్రభుత్వాలు ఎంత సీరియస్ గా తీసుకోవాలి, ఎంత సీరియస్ గా ఈ సర్చ్ ఆపరేషన్స్ చేయాలి, ఎంత సీరియస్ గా ఈ స్లీపర్ ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ ఏంటండి రవికుమార్ గారు, ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ ఏంటండి? అక్కడ ముంచుకొస్తుంటే లిఫ్ట్ చేయాలండి, ఫిజికల్ గా లిఫ్ట్ చేయాలి, సెర్చ్ ఆపరేషన్స్ కాదు. పోలీస్ హ్యావ్ ఇనఫ్ ఎవిడెన్స్ అండ్ అడక్వేట్ ఇన్ఫర్మేషన్ విత్ దెమ్. దే మస్ట్ బి అలౌడ్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. నేనేమంటున్నానంటే వాసు గారు, అనేక చోట్ల బంగ్లాదేశీలు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు. దాదాపు ఈ రాజేంద్ర నగర్ ఏరియాలోనే దాదాపు 10,000 పైగా రోహింగ్యాలు వస్తే రోహింగ్యాల బస్తీలు స్థిరపడ్డాయి. అక్కడ రోహింగ్యాలకు ఆధార్ కార్డులు వస్తున్నాయి, రోహింగ్యాలకు ఓటర్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా కూడా ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నది. నేను అదే చెప్తున్నాను, ప్రభుత్వం పనిచేయట్లేదు, కేవలం సంఘీభావ ర్యాలీలకు మాత్రమే పరిమితం ఉన్నది. అంతకు మించి ప్రభుత్వం పనిచేయట్లేదు. ఎవరైతే ఈ పాకిస్తాన్ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ ఉన్నారనే విషయం మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వము అక్కడ పోలీస్ వాళ్ళకు మరి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదా, లేకపోతే చిత్తశుద్ధి లేదా, లేకపోతే వాళ్ళ మిత్రపక్షమైన ఎంఐఎంకి భయపడుతున్నారా, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం భయపడుతున్నారా అనే విషయం మనకు అర్థం కావట్లేదు. మేము నిన్నగాక మొన్న మేము ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాము. హైదరాబాద్ లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా వాళ్ళు అక్రమంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లిఫ్ట్ చేయాలి, ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాము. అదే విధంగా గవర్నర్ గారిని కూడా కలిసి, మా నేతలందరూ కూడా, మా లక్ష్మణ్ గారు మిగతా నేతలందరూ కూడా కలిసి గవర్నర్ గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాము. ప్రభుత్వానికి కొంచెం ఆదేశాలు ఇవ్వండి, ఈ విధంగా ఎక్కడైతే పాత బస్తీలో ఇవన్నీ ఈ స్లీపర్ సెల్స్ అయితే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా వేసినట్టుగా ప్రభుత్వం పనిచేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ గారికి కూడా మేము ఒక లేఖ ఇచ్చినాము. భారతీయ జనతా పార్టీ తరఫున రవికుమార్ గారు ఇప్పుడు మొత్తం మీదకు వచ్చిన తర్వాత మన లెటర్స్ ఇచ్చి ఇవన్నీ ప్రయోజనం కాదు. డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు టేక్ ఓవర్ ద లా అండ్ ఆర్డర్ అండర్ ఇట్స్ కంట్రోల్ కంప్లీట్. ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రత్యేకించి టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం అంశాలకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి విశేషమైన అధికారాలు ఉంటాయి. ఇంకా మొహమాటాలు వదిలిపెట్టేయాలి, మొహమాటాలు వదిలిపెట్టేసి జల్లెడ పట్టాలి. మీరుండే మోతీనగర్ ఏరియాలో ఇస్త్రీ బళ్ళు వేసుకుంటూ, పాన్ డబ్బాలు పెట్టుకొని, టీ స్టాల్స్ వేసుకుంటూ మీ కళ్ళు అయితే తిరుగుతున్నారు జనాలు, స్లీపర్ సెల్స్ తిరుగుతున్నారు. మీకు తెలుసా అది? కిషన్ బాగ్ నటోరియస్ ఏరియా, కాలాపత్తర్. ఏం చేస్తున్నారండి? నాలాంటి వాళ్ళ దగ్గర ఇంత సమాచారం ఉంటే పోలీసుల దగ్గర ఉండదా అండి? ఖచ్చితంగా ఉంటుంది, 100% ఖచ్చితంగా పోలీసు వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళని ప్రభుత్వం పని చేయట్లేదా, లేకపోతే పోలీసు వాళ్ళు పని చేయట్లేదా మనకి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం పని చేయట్లేదు, అది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. పోలీస్ ఇంటగ్రిటీ నేను క్వశ్చన్ చేయనండి. వాళ్ళకి ఇస్తే, ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఏంటో చూపిస్తారు ఇవాళ. అవునండి. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు. ముఖ్యమంత్రికి ఎంతసేపు తన పదవిని కాపాడుకోవడానికే రకరకాల వేషాలు వేయడంలో సరిపోతుంది. ఈ పగటి వేషాలన్నీ వేస్తా ఉన్నాడు, ఆ డైలాగులన్నీ చెప్తా ఉన్నాడు. కనీసం హోమ్ మినిస్ట్రీ నా దగ్గర ఉంది, హోమ్ మినిస్ట్రీకి నేనే బాధ్యుని, ఇక్కడ శాంతి భద్రతలకు అన్నిటికీ నేనే బాధ్యుని అన్న విషయం కూడా ఆయన జ్ఞాపకం వస్తున్నట్లేదు. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే తేరుకొని ఈ యొక్క పాత బస్తీకి సంబంధించిన మొత్తం మ్యాప్ తీసుకొని ఎక్కడెక్కడైతే వీళ్ళందరూ అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ
బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే జైల్లో వేయడమో పంపించి వేయడమో చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మా పని మేము 100% ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం. అది మా పని, మా బాధ్యత. మాదే కాదు, ఈ తెలంగాణ పౌరులందరూ కూడా బాధ్యత. తెలంగాణ పౌరుల యొక్క ఆశయం కూడా ఇది గుర్తిరగాలి, ప్రభుత్వం గుర్తిరగాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత అండి ఇది కూడా. మేము ముఖ్యమంత్రి యొక్క బాధ్యత ఇది కూడా. తను గుర్తెరిగి ఈ పని చేయాలి. వాళ్ళు చెప్తారండి ఎవరైనా? ఈయననేమో మొత్తం వాళ్ళందరినీ కూడా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఎంఐఎంని పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఎంఐఎం పక్కన పెట్టుకొని కూర్చుంటే ఎంఐఎం ఒప్పుకుంటుందంటే? ఎంఐఎం యొక్క ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ ఇదంతా. అందుకే తను మీనమేషాలు లెక్కిస్తున్నాడు. నేను ఒకటే విషయం చెప్తున్నా ప్రభుత్వానికి, మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజలందరూ కూడా మీ పైన తిరగబడే పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా మీపై తిరగబడి మీ యొక్క ప్రభుత్వాన్ని ఇప్పుడే వెంటనే కూల్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే మీరు యాక్షన్లో దిగాలి. వెంటనే యాక్షన్లో దిగి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా అక్రమ వలసదారులందరినీ కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించాలి. ఆ స్లీపర్ సెల్స్ పైన ఒక కన్నేసి ఉంచాలి. పౌరులందరి భద్రత మీ బాధ్యత. కాబట్టి ఈ పౌరులందరికీ కూడా ఎటువంటి ఆపద కలగకుండా ముందు జాగ్రత్త పడాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాం. మొన్నటి వరకు విజ్ఞప్తి చేసాం, ఇప్పుడు మేము హెచ్చరిస్తున్న ప్రభుత్వానికి వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా యాక్షన్ లో దిగే పరిస్థితి ఉంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దిగే పరిస్థితి ఉన్నది. అక్కడ దాకా తెచ్చుకుంటే మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఒకసారి ఫోన్ వచ్చినది. ముఖ్యమంత్రి గారి ఫోన్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా తను ఎక్కడ కూడా కదలే పరిస్థితి కనిపిస్తలేదు. లేకపోతే ఇప్పటికీ కనీసం ఒక 10-20 మంది ఈ అక్రమ వలసదారులు ఎవరుతారో వాళ్ళందరూ బయట పడతలేరు. వీళ్ళు ఎందుకు దాచుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు దాచిపెడుతున్నారు అర్థం కానిటువంటి విషయం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తించాలి. ముఖ్యంగా హైదరాబాద్ వాసులందరూ కూడా గుర్తించాలి. హైదరాబాదే కాదు, ఈ ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి ఈ ఏరియా అన్నిటిని కూడా జల్లబెట్టాలి. ఆ జల్లెడ బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అంచనా వేసుకుని అక్కడ కూడా ఎవరైనా ఉన్నారా వాళ్ళని కూడా బయటికి తీయాలి, వాళ్ళని కూడా బయటికి పంపించాలి. ఇది మా డిమాండ్ కాబోతుంది. ఇప్పుడు ఈ రోజు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినటువంటి యాక్షన్ లేకపోయినా మేము మా తర్వాత కార్యాచరణ ఏంటనేది మేము స్పష్టంగా చెప్పగలుగుతాం. బషీర్ అహ్మద్ గారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏపీ ప్రెసిడెంట్, వారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. మొత్తం 24 ఎయిర్పోర్ట్లని భారతదేశం మూసేసిందండి మే 15 దాకా. ఎందుకంటే మరి సివిలియన్స్ మీద అటాక్స్ అవుతున్నాయి. మరోపక్క శంషాబాద్ అండ్ గన్నవరం, దే ఆర్ ఆల్సో అండర్ ద స్కానర్ ఆఫ్ మరి పాకిస్తాన్ ఫోర్సెస్. వాళ్ళకి ఇంత దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగల వ్యవస్థ, క్షిపణి వ్యవస్థ వాళ్ళకు ఉందని అయితే అనుకోవటం లేదు. బట్ పిచ్చోడి చేతిలో రాయి. మరోపక్క టర్కీ నుంచి వాళ్ళకి బ్రహ్మాండమైన సహాయం అందుతుంది. అండ్ మలేషియా కూడా ఓ మాదిరి